వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. మారుతున్న కాలంలో మహిళలు కూడా స్వశక్తి వైపు వేగంగా దూసుకుపోతున్నారు. భర్తతో భుజం భుజం కలిపి ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుని ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పుడు అలాంటి మహిళనే మీకు పరిచయం చేయబోతున్నా. పెళ్లైన కొత్తలో ఎన్నో మాటలు కష్టాలు పడిన ఆ మహిళ చీపుర్ల బిజినెస్ తో ఆ ఇంటిని ధనవంతుల కుటుంబంగా మార్చేసింది. నెలకు లక్షలు సంపాదిస్తూ తన కష్టాలను ఊడ్చేసింది. ఉత్తరప్రదేశ్ మీరట్లోని రాలీ చౌహాన్ గ్రామానికి చెందిన సోనిక చీపురు తయారీలో కేవలం 6 రోజులు శిక్షణ తీసుకున్న తర్వాత తన వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతమైంది. ఈ వ్యాపారానికి ముందు సోనిక జీవితంలో చాలా కష్టాలను అనుభవించింది. పెయింటింగ్ పనిచేసే భర్త సంపాదించే డబ్బులు సరిపోక ఆర్థిక కష్టాలు వెంటాడాయి. ఈ కష్టాల కారణంగా ఏదైనా పని చేయాలని భావించింది. అందుకోసం చీపుర్లు తయారు చేసే శిక్షణ తీసుకుంది. కేవలం 6 రోజుల్లోనే దాంట్లో ప్రావీణ్యం సంపాదించింది. ఆ తర్వాత 30,000 పెట్టుబడితో ఇంటి వద్దనే సొంతంగా చీపులను తయారు చేయడం ప్రారంభించి వాటిని మార్కెట్లో అమ్మడం ప్రారంభించింది. సోనిక తయారు చేసిన చీపుర్లకు మంచి పేరు రావడంతో భారీగా డిమాండ్ అయితే ఏర్పడింది. వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. దీంతో మరికొంతమంది మహిళలకు పని కల్పించి ఎక్కువ చీపులను తయారు చేయడం ప్రారంభించింది. ఇలా తక్కువ కాలంలో భారీగా సంపాదించింది సోనిక. ఆమెకు ఏటా లక్షల రూపాయలు ఆదాయం వస్తోంది. ఏడాదిన్నర కాలంలో 12 లక్షల టర్నోవర్ కు తీసుకెళ్లింది. సోనిక దగ్గర ప్రస్తుతం 8 మంది మహిళలు పనిచేస్తున్నారు. అంతేకాకుండా చీపులను మార్కెటింగ్ చేయడంతో ఓ యువకుడు విధులు నిర్వహిస్తున్నాడు. ఇలా ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తోంది. అంతేకాదు తన ఇతర మహిళలకు చీపుర్లను తయారీ నేర్పించేందుకు సోనిక పలు ప్రాంతాలకు వెళ్తోంది. ఆమె బాగ్పట్, బిజ్నోర్, బులందర్ షహర్, హాపూర్ మరియు ఇతర జిల్లాల్లోని మహిళలకు శిక్షణ ఇస్తోంది. లక్నో నుంచి తనకు కూడా కాల్ వచ్చిందని చెప్పింది. తాము తయారు చేసిన చీపుర్లకు మీరట్, బాగ్పత్, గజియాబాద్ తో సహా ఇతర జిల్లాల నుండి కూడా డిమాండ్ వస్తున్నట్లు వివరించింది. చీపుర్ల వ్యాపారం చాలా మంది రకరకాల మాటలతో బాధ పెట్టారు. కానీ దాంట్లో విజయం సాధించాక వారే ప్రశంసిస్తున్నారని సోనిక ఆనందం వ్యక్తం చేస్తోంది. తన భర్త సాయంతో వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లానని సోనిక అంటోంది. ఒకప్పుడు తనకే పని లేక ఇబ్బంది పడిన మహిళ ప్రస్తుతం నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగడమే కాకుండా లక్షలు సంపాదించడం నిజంగా అభినందనీయమే. సోనిక స్టోరీ చూసి ఇంకెంతో మంది మహిళలు రాణించి విజయవంతం కావాలని మనము కోరుకుందాం. ఇది ఈనాటి విజేత కథ. మరో విజేత కథతో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.